అందరికీ నమస్కారం। ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తన ప్యాలెస్ లో తన క్యాంప్ ఆఫీస్ లో వైఎస్ఆర్సీపీ యువనేతలందరితోటి మీటింగ్ పెట్టి అయితే గనక పాపం వాళ్ళలో జోష్ నింపే పనులు అయితే ఉన్నారండి। ఏదైతే ఇన్ని రోజుల నుంచి వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారో, కేసులకు భయపడుతున్నారో వాళ్ళందరికీ భరోసా ఇచ్చే విధంగా నేనున్నాను, మీరు కేసులు పెట్టించుకోండి అంటూ ధైర్యం ఇచ్చే విధంగా ఆయన అయితే మాట్లాడుతున్నారు। ఒకసారి ఆయన మాటలు వింటూ అయితే గనక మనం విశ్లేషణ అయితే చేసే ప్రోగ్రామ్ లో అయితే ఉందామండి। నేను చెప్పేది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ విషయాలు అందరూ కొత్త వాళ్ళే। కొత్తదనానికి విలువ అన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వస్తుంది। ఇప్పుడు తెలిసిందమ్మాయ్యా జగన్మయ్య, కొత్తదనానికి విలువ అనేది ప్రతిపక్షంలో వస్తుందా? ప్రతిపక్షంలోకి వస్తే గానీ నీకు ప్రజల గుర్తుకు రాలేదమ్మాయ్యా। ఏ జగన్మయ్య, ప్రతిపక్షానికి కొత్త వాళ్ళకి విలువ ప్రతిపక్షంలో వస్తుందా? నువ్వు ప్రతిపక్షంలోకి వస్తే మాత్రం ప్రజలు కానొస్తారు, మీ నాయకులు కానొస్తారు। మరి గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రోజన్నా సరే ఇలాంటి వాళ్ళని పిలిచి, లేదు మీ నాయకుల్ని పిలిచి ఏ రోజన్నా సరే ఇలాంటి మీటింగ్ ఒకటి పెట్టావా? లేదు కదా। నేనే రాజు నేనే మంత్రి అంటూ ఒక సింహాసనం మీద కాలు వేసుకొని ఒక చేత్తో ఫోన్ పెట్టుకొని ఆ లెఫ్ట్ సైడ్ నుంచి ఒకడు వస్తున్నాడు, ఏసీ రైట్ సైడ్ నుంచి ఓ సైడ్ దిక్కు అక్కడ చూడు అనుకుంటా ఇలా పెట్టుకొని ఆడుకుంటా కూర్చున్నావు కదా పబ్జీలు। ఇప్పుడు మాత్రం వాళ్ళు కావాల్సి వచ్చారా? ఎందుకంటే నువ్వు ఎక్కడికైనా వెళ్తే కనుక జనాలను తోలుకు రావటానికి, గొడవలు చేయటానికి, సీఎం అని అనిపించుకోవటానికి ఈ కావాల్సి వచ్చినాయి। ఇప్పుడు ప్రతిపక్షంలో ఏ నాయకుడైనా ఎదగలుగుతాడు, ఎవరైనా నాయకుడు కాగలుగుతాడు। అయితే 2 గుణాలు ఉండాలి। ఏందా 2 గుణాలు? ఒకటి ప్రజలకు అందుబాటులో ఉండడం, రెండవది చిక్కటి చిరునవ్వుతో పలకరింపు। 2 నీకు లేనాటి గురించి ఎందుకు చెబుతావు నువ్వు? ముందర మనకు ఉండాలి కదా ఈ పక్కన వాళ్ళకి చెప్పాలంటే। అవును, నీకు అందులో ఒకటి ఉంది, చిక్కటి చిరునవ్వు। ఎక్కడికి వెళ్ళినా సరే, చావింటికి వెళ్ళని, దినం ఇంటికి వెళ్ళని, పెళ్లికి వెళ్ళని, పేరంటానికి వెళ్ళని, ఎక్కడికైనా వెళ్ళని ఆ చిక్కటి చిరునవ్వు మాత్రమే నీకు ఉండిద్ది। ఎక్కడికి వెళ్ళినా ఒక్కటే మాత్రమే నీకు ఉంది। అందుబాటులో ఉండటం అనే విషయానికి వస్తే కనుక నువ్వు ఎవరికి అందుబాటులో ఉండవు। ఎప్పుడు చూసినా సరే ఆ ఇంటి చుట్టూరుతో ఉన్న బారికేడ్ల మధ్యలో పంజరంలో చిలకొన్నట్టుంటావు నువ్వు, పంజరంలో చిలకొన్నట్టుంటావు నువ్వు। ప్రజలకు అందుబాటులో ఎప్పుడున్నావని నువ్వా ఈ రోజు మాట్లాడేది? ఏంది ప్రజలకు అందుబాటులో ఉండాలి, చిక్కటి చిరునవ్వుతో పలకరించాలా? ఏ రోజైనా చేసావా? ప్రజలకు అందుబాటులో ఏ రోజైనా ఉన్నావా? గడిచిన 5 సంవత్సరాల్లో ఆఖరికి నిన్ను అభిమానించే వాళ్ళు కలవాలన్నా సరే, నీ ఎమ్మెల్యేలు నిన్ను కలవాలన్నా సరే మధ్యలో ఉన్న 4-5 పర్మిషన్ తీసుకోవాలి। వాళ్ళు పర్మిషన్ ఇస్తే గానీ నీ ఎమ్మెల్యేలు నిన్ను కలవాలా? మంత్రులకు కూడా అదే పరిస్థితి, ఎంపీలకు అదే పరిస్థితి। ఈ రోజు నువ్వు చెబుతున్నావా అందుబాటులో ఉండాలి అందరికీ అని? నువ్వే రోజున కలిసావా ఎవరినైనా? ఈ రోజు కలిసావా ఎవరినైనా? ఇప్పటి వరకు ఎవరినైనా కలిసావా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు? అరే బయటకు వస్తే చాలు, బారికేడ్లు కావాలి, పరదాలు కావాలి, రోడ్డు అమ్మట ఎవరైనా చిన్న షాపులు పెట్టుకుంటే షాపులు పెట్టుకోకూడదు, వాటిని మూసేయాలి, అవి ఏం కనపడకుండా పట్టాలు కప్పేయాలి, పరదాలు కప్పేయాలి। నువ్వు ప్రజల్లో ఉండాలని నువ్వు పిలిపిస్తున్నావు। ఏదైనా ఉంటే కనుక నమ్మేటట్టు చెప్పాలి మా చిక్కటి శరణు అని మాత్రం నీకుంది। ఎక్కడికి వెళ్ళినా, అది చావింటికి వెళ్ళినా సరే, దినం ఇంటికి వెళ్ళినా సరే అన్న ఒక్కటే నీకు మిగిలింది, ఇంకంతకు మించి ఏం మిగల్లా। 2 ఖచ్చితంగా ఉండాలి। ప్రతిపక్షంలో ఉండాల్సింది మరొక మేజర్ గుణం ఏమిటి అని అంటే, ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజల తరపున మనం ప్రజలకు తోడుగా నిలబడగలగడం। ఈ 3 చేయగలిగితే ఎవరైనా లీడర్ కాగలుగుతాడు। ప్రజలకు అందుబాటులో ఉంటామా? ప్రతిపక్షంలో ఉంటేనే ప్రజలు గుర్తొస్తారమ్మా నీకు? ఏంటి ప్రతిపక్షంలో ఉంటేనే గనక నీకు ప్రజలు గుర్తొచ్చేటట్టు అయితే గనక నేను కంటిన్యూగా ప్రతిపక్షంలోనే కూర్చోబెడతారు ప్రజలు, వాళ్ళ తరపునే మాట్లాడతా కూర్చో। అధికార పక్షం ఎందుకు ఇంకా నీకు? ప్రజల సమస్యలు తీర్చడానికి నువ్వు అందుబాటులో ఉంటావా ఎప్పుడైనా 5 సంవత్సరాల్లో? అరే నాకు తెలిసినంత వరకు అండి, ఒక పాప హెల్త్ బాగాలేని పాప వాళ్ళ తల్లి సీఎంని కలవటానికి వెళ్తే గనక ఈడ్చి పక్కన పడేస్తే ఆమె పురుగు మందులు తాగిందండి। వాళ్ళ నాయకుడు చేసిన మోసానికే ఆమె బలయ్యి ఆమె ఆస్తి కొట్టేస్తున్నారని చెప్పి సీఎంని కలిసి విన్నవించుకోవడానికి వెళ్తే ఆమెని గేటు లోపలకు కూడా పోనీలా। నువ్వు అందుబాటులో ఉండేది ప్రజలకి? ఏ రోజు అందుబాటులో ఉన్నా నువ్వు చెప్పు? పలానా విషయంలో నువ్వు అందుబాటులో ఉన్నానని చెప్పు। నిన్నగాక మొన్నేనబ్బా నువ్వు సత్తెనపల్లి పర్యటన సందర్భంగా విఐపి రోడ్డు అంటే వెంకటప్పయ్య కాలనీ రోడ్డు, గుంటూరు నుంచి అది బైపాస్ నుంచి చుట్టుకుంటకు వచ్చే రోడ్లో
ఒక చిన్న బాలికని తీసుకొని ఒక ఆమె వచ్చింది మీ దగ్గరికి, అన్నా పాపకి క్యాన్సర్ అంటున్నారు, చాలా ఖర్చు అయింది, ఇప్పటి వరకు ఎలాగోలా భరించాను, ఎంతో కొంత సహాయం చేయండి అన్నా అంటే కనుక నువ్వేం చెప్పా? అమ్మా ఇప్పుడుంది మన ప్రభుత్వం కాదమ్మా. ఏం చెప్పావు? అమ్మా ఇప్పుడుంది మన ప్రభుత్వం కాదమ్మా, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేద్దామమ్మా అన్నావు. మరి ఇంకెక్కడ నువ్వు ప్రజల తరపున ఉంది? ప్రజలకు అందుబాటులో ఉంది ఎక్కడ? నువ్వు ఉన్నాయి కదా. మనకేమన్నా డబ్బులు లేకపోతే నీకు ఇప్పుడు గతంలో చూసామండి, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన దగ్గరకు ఒక సమస్య వచ్చిందంటే కనుక అది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానీ లేదంటే బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా కానీ ఎన్ని సహాయ కార్యక్రమాలు చేశారు, ఎన్ని లెక్కలేని ఎన్ని సహాయ కార్యక్రమాలు చేసావు. నీ సొంత కార్యకర్తే చెప్తున్నాడు కదా. ఏం చెప్తున్నాడు? విఐపి రోడ్లో అండి నా కళ్ళ ముందలే జరిగింది, ఒక ఆమె వచ్చి పాపకి క్యాన్సర్ అని చెబితే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చేద్దామని చెప్పి భరోసా ఇచ్చావంట. అధికారంలోకి వస్తే చేసేది ఇదేనా? నువ్వు ప్రజలతో ఉండేది, నువ్వు ప్రజల తరపున పోరాడేది ఇదేనా? నువ్వు ఏదైనా చెబితే కనుక నమ్మేటట్టు ఉండాలి జగన్మయ్య, చెబితే నమ్మేటట్టు ఉండాలి, చెప్పులు తీసుకొని ఎగబడేటట్టు ఉండకూడదు. అరే ఒక మాట చెబితే కనుక దానికి విలువ ఉండాలి, శాంటిటీ ఉండాలి. మనకు లేనిదే ఆ శాంటిటీ, ఆ విలువ అనేది నీకు లేదు. ఇప్పుడు వాళ్ళకి చెబుతున్నావు, నీకు ఏదైతే నువ్వు చెప్పావు చూడు, ఫస్ట్ వచ్చేదానికి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నావు, రెండోది వచ్చేదానికి చిక్కటి చిరునవ్వు అన్నావు, ప్రజల తరపున పోరాడాలన్నావు, 3 చెప్పావు. ఈ మూడిట్లో నీకు 2 లేవు. ప్రజల తరపున పోరాటానికి లేదు, ప్రజలకు అందుబాటులో ఉండటము లేదు. ఒకటి మాట మాత్రం ఉంది, చిక్కటి చిరునవ్వే నీకు మిగిలింది చివరికి. అది శవం దగ్గర కానీ పెళ్లి దగ్గర కానీ ఎక్కడైనా ఒకటే. వెనకడకు ఒక సామెత ఉందండి, చావుకైనా పెళ్లికైనా ఒకటే మేళం అని చెప్పి ఒక సామెత చెబుతూ ఉంటారు పెద్దవాళ్ళు. చావుకైనా పెళ్లికైనా ఒకటే మేళం అవుతున్నావు, నువ్వెవడరా అంటారు. అలాగే నువ్వు చావుకైనా పెళ్లికైనా ఒకటే నవ్వుతో వెళ్తావు తప్పితే నీకు అంతకు మించి మిగిలింది ఏం లేదు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. నియోజకవర్గం స్థాయిలో నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా, చెప్పు, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. మనం ఈ రోజు చూసేది యూత్ అధ్యక్షుడిగా, నియోజకవర్గం ఇన్ఛార్జిగా, యూత్ అధ్యక్షుడిగా ఫస్ట్ అడిగే ఇది. మీ చివరి అడుగు ఎమ్మెల్యే కావడం, అది గుర్తుపెట్టు. ఆశలు పలే పెడుతున్నావు వాళ్ళకి. ఎందుకంటే ఎగబడితే కనుక మేము ఉండం వెనకమాల. ఆశ పెట్టడానికి అద్దుపోద్దు ఉండాలి. వాళ్ళలో ఎంతమందికి సీట్లు ఇస్తావు నువ్వు? ఎవరికి ఇస్తే కనుక అబ్బాయి రెడ్డి ఒకడికి ఇస్తావు, నీ వెనకమాల కూర్చున్న ఇంకొకడు ఉన్నాడు భరత్, వాళ్ళిద్దరికి ఇస్తావు. మిగతా వాళ్ళందరినీ ఎర్రగొర్రెల్లాగా వాడుకుంటావు. నువ్వు వాడుకోవటానికి ముందు ఉంటావు తప్పితే నువ్వు ఎవరిని ఎదగనివ్వు. ఎందుకంటే నీకు భయం. సొంత తల్లినే బయటికి పంపించావు, సొంత తల్లినే బయటికి పంపించావు. ఎందుకంటే కనుక నీకు అడ్డం వస్తారేమోనని. అలాంటిది వాళ్ళని ఎదగనిస్తావంటే జనాలు ఎట్లా నమ్ముతారు? నువ్వు చెబితే నమ్మేటట్టు ఉండాలని ఇందాకే చెప్పా. ఇంకా ఎదగడం మీ చేతుల్లో ఉంది, మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది. పెంచడం నీ చేతుల్లోనే, తుంచడం నీ చేతుల్లోనే జగన్మయ్య. అలవాటేగా నీకు. ఎంత ఎత్తుకు పెంచాలని చూస్తావో తుంచడం కూడా అంతే బాగా తుంచుతావు. నీ పెంచడం ఎలా ఉండిద్ది అంటే చెప్పమంటావా? ఒక వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని ఇప్పటికీ పెంచుతానే ఉండవు. అలాంటి వాళ్ళని నువ్వు పెంచుతావు. ఏదైతే గనక ఒక ఇంటర్వ్యూలో లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది నాకు అంటూ తెలిసి తెలియనితనంతో మాట్లాడిన దువ్వాడ శ్రీనివాస్ని, మా జగన్ గారు లేకపోతే నేను చచ్చిపోతా అంటూ ఏడ్చిన దువ్వాడ శ్రీనివాసుని మాత్రం బయటికి పంపించేవి ఒక్క మాట జారాడని. నీ కోసం ఎన్ని చెప్పు దెబ్బలు తిన్నాడు, ఎన్ని తిట్లు తిన్నాడు, ఎన్ని మాటలు పడ్డాడు, ఎంత మందిని బూతులు తిట్టాడు, అసలు రాజకీయాల్లో ఎంత దరిద్రంగా తయారయ్యాడు. అలాంటి వ్యక్తిని బయటికి పంపించావు కదా. ఉదాహరణ మీకు దువ్వాడ. ఇంకొకళ్ళు వచ్చేతలకి నీ మాట నీ చెప్పు చేతల్లో ఉండేవాళ్ళు. డ్రైవర్ని చంపిన అనంతబాబుని ఇప్పటికే అందలం మీదే కూర్చోబెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి. నీకు కావాల్సింది అలాంటి వాళ్ళే. అలాంటి వాళ్ళని పెంచి పోషించడానికి మాత్రమే వీళ్ళని పిలిచావు ఈరోజు. అంతే తప్పితే నువ్వు వాళ్ళ మీద ప్రేమతో కాదు, మీరు అరాచకాలు చేయండి నేనున్నా వెనకమాల అని చెప్పి భరోసా ఇస్తున్నావు. ఎందుకంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం నీకు ఇష్టం లేదు కాబట్టి. ఇదంతా ఒక ఎత్తండి. చివరిలో ఒక మాట చెప్పాడండి, వీటన్నిటి తర్వాత అక్కడ మాట్లాడుకుందాం మనం. ఈ శ్రేణులందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి. ఓకే.
ఎవరికి ఎక్కడ దగ్గరున్న కన్ను, మీ దగ్గరున్న కన్ను ఈ రోజు యుగంలో, ఈ సోషల్ మీడియా యుగంలో మీ దగ్గరున్న ఏకైక వెపన్, ఏకైక గన్ను మీ ఫోన్. ఎప్పుడు చూడు గన్నులు కత్తులు ఏనా నీకు వచ్చేది? సోషల్ మీడియా అనేది ఒక సామాజిక మాధ్యమం. దాన్ని గన్నులతోటి గొడ్డళ్లతోటి పోల్చరు జగన్మయ్య. తెలుసుకో, కొంచెం తెలుసుకున్న తర్వాత మాట్లాడు నువ్వు. మనకి ఏ కాడికి గుర్తొచ్చేది గన్ను గొడ్డలి, ఈ రెండేగా గుర్తొచ్చేది. గొడ్డలేమో బాబాయికి వాడావు, గన్నేమో పారిశ్రామికవేత్తలకు వాడావు. తేడా ఏముంది? ఏం లేదు, సర్వనాశనం. ఆర్గనైజేషన్ పరంగా మీరు దాంట్లో ఎంపానల్ అయిపోయి ఉండాలి. మీతో పాటు మీరు క్రియేట్ చేసి ఆర్గనైజేషన్ గ్రామ స్థాయి దాకా కూడా ఆ ఆర్గనైజేషన్ లో పార్టీ కావాలి. ప్రతి ఒక్కరి చేతిలోనూ కూడా మీకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం నాకు జరిగింది అని చెప్పి మీరు ఆ మాధ్యమంలో మీరు చెబితే, ఆ మాధ్యమం ద్వారా పార్టీ హైకమాండ్ మా దాకా కూడా తెలియడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి. అంతేలే, ఇప్పటికే మీ సైకో మోక ఇప్పటికీ తగ్గలేదు. కొంత కంట్రోల్ అయింది కానీ మిగతా కంట్రోల్ కాల. ఇంకా వాళ్ళని రెచ్చగొట్టావనుకో బూతులతో రెచ్చిపోతారు. తర్వాత పోలీసు బూతులతో తన్నులు తింటారండి గ్యారంటీగా. ఈ రెచ్చగొట్టే మాట్లాడితే గనక వాళ్ళని ఇంకా రెచ్చగొట్టి సోషల్ మీడియాలో మీరు రెచ్చిపోండి అంటూ వాళ్ళ గనక రెచ్చగొట్టావనుకో పోలీసు బూట్ల కింద నలిగిపోతాయి వాళ్ళ జీవితాలు. అంత నుంచి ఏమీ ఉండదు. ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మొత్తం పార్టీ తనకు తోడుగా నిలబడే కార్యక్రమం జరగాలి. అబ్బా, ఇది విజన్. మళ్ళీ నా జిల్లా ప్రోగ్రాములు కూడా మళ్ళా ఉంటాయి. నా ప్రోగ్రామ్ తో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది. ఇంకా చెప్పలేదేందా అనుకున్నా. మొన్న జనవరి నుంచి 6 నెలల క్రితం నుంచి ఇదిగో వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, కదులుతున్నాయి జగన్నాథ రథ చక్రాలు కదులుతున్నాయి, జిల్లా దున్నేస్తాడు అంటున్నారు. ఏది? ప్రతి జిల్లాలో 2 రోజులు ఉంటాను నేను అన్నావు. ప్రతి నియోజకవర్గం వాళ్ళని కలుస్తా అన్నావు. ఎక్కడొచ్చావు? ఎక్కడికి రాలా? ఇక మళ్ళీ పాదయాత్ర కాదు పాదయాత్ర. ఈసారి వచ్చి ఏం చెబుతా? అమ్మా, గడిచిన 5 సంవత్సరాల పాటు, నేను అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు మీ అందరినీ దోచుకు తిన్నాను తప్పితే మీకు నేను పెట్టింది ఏమీ లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయాను. మళ్ళీ గెలిపించండి. ఈసారి మళ్ళీ 5 సంవత్సరాల పాటు ప్యాలెస్ లోనే కూర్చుంటాను. ప్యాలెస్ చుట్టూ 13 కోట్లు పెట్టుకున్న కంచెని ఈసారి 26 కోట్లు పెట్టి ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటాను అని చెబుతావా? లేదంటే గనక నీ ఇంటి రోడ్డు కోసం 240 కుటుంబాలను రోడ్డు మీద పడేసినట్టు ఈసారి నీ ఇంటి చుట్టుపక్కల ఏ ఇల్లు ఉండకూడదని చెప్పి ఒక జీవో తీసుకొచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న 500 మంది ఫ్లాట్ ఓనర్దారులని వాళ్ళని రోడ్డు మీద పడేస్తావా? ఏం చెప్తావు? రోడ్డు మీదకి వచ్చి పాదయాత్రకు వచ్చి ఏం చెబుతావు నువ్వు? నీ ఇంటి స్థలం కోసం, నీ ఇంటికి రోడ్డు వేసుకోవడం కోసం 240 కుటుంబాలని నడి రోడ్డు మీద వదిలేసావు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ ఇల్లు పగలగొట్టి అర్ధరాత్రి పూట ఎంత దౌర్జన్యం చేసావు నువ్వు? ఈ రోజు వచ్చి బయటకు వచ్చి నేను మళ్ళీ ఓదార్పు యాత్ర చేస్తాను, ముద్దుల యాత్ర చేస్తానంటే కనుక జనాలు ఏమైనా పిచ్చి గొర్రెల్లా కానొస్తున్నారా? వస్తావా? రా. నువ్వు చేసిన మంచి ఏందో, నువ్వు చేసిన చెడు ఏందో అడగటానికి మా బోటాలను సిద్ధంగానే ఉన్నావు. మా బోటాలకు సమాధానం చెప్పిన తర్వాత నువ్వు ముందరకెళ్దు. పాదయాత్ర కాదు ఈసారి నువ్వు వస్తే కనుక నీ మీదకి మహిళల దండయాత్ర చేస్తారు చెబుతున్నా గ్యారంటీగా. మహిళలు నీ మీద దండయాత్ర చేస్తారు. ఆంధ్ర మహిళలు దండయాత్ర చేస్తారు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఉంటా మరి.